అందరికీ నమస్కారం. నేనే పరిచయం చేస్తాను మిమ్మల్ని. అలాగే మేడం, పిల్లలు ఈయన ఎవరో తెలుసా? పోలీస్ పోస్ట్ మ్యాన్, పోలీస్ మ్యానా? ఓకే. కనిపించే అదేమంటారే, 3 సింహాలే. నాడు నేడు సౌకర్యాలు అన్ని క్షుణ్ణంగా పరిశీలించి ఆ ఎండ్ ఆఫ్ ద మంత్ లో యూట్యూబ్ ఛానల్ ద్వారా మనతో కమ్యూనికేట్ అవుతారు. అందరూ మీ అందరూ మాట్లాడారు. ఎవరో ఒకరు బేస్ సంఖ్యలో సరి సంఖ్యలో ఖచ్చితంగా చెప్పినారు. ఓకే సార్, సరే. చాలా మంది ఇక్కడ కూడా పెద్ద క్వశ్చన్, మనం ఇక్కడ కూర్చున్న వాళ్ళు ఎవరైనా పీజీలో కాకుండా డిగ్రీ లెవెల్లో కూడా మేము ప్రాజెక్ట్ చేశాము తర్వాత గ్రాడ్యుయేట్ కూడా మేము ప్రాజెక్ట్ చేశాము. ఎవరు లేదు కదా, నేను వ్యక్తిగతంగా చేసేవి ఒక ఆబ్జెక్ట్ చేసేవి సెకండ్ ఆర్పేట్ నా పేరు బాగుంటున్నా హెడ్ మాస్టర్ ఎంబీబీఎస్ ఎస్డబ్ల్యూ ఆవలికి ఇక్కడ ఉంటాను. మనం థర్డ్ ఆర్పేట్ పైన ఉన్నాడు, 4th ఆర్పేట్ పక్కన ఉన్నాడు. సో ఫస్ట్ ఆర్పేట్ స్టార్ట్ చేసిందా కోచ్. ఈ బయట శిక్షణ కార్యక్రమంలో మీరు ఏమైనా రెగ్యులర్ కూడా బాగా ఇంటరాక్టివ్ ఉంటున్నారు సార్. మీరు చాలా బాగుంటుంది. ఎక్స్పీరియన్స్ వస్తుంది సార్. మండల కనగానపల్లి మండల్, సత్యసాయి డిస్ట్రిక్ట్. ఈ ఇండక్షన్ ట్రైనింగ్లో చాలా విషయాలు ఆర్పి ద్వారా చాలా నేర్చుకున్నాం. I am Salahuddin, working at Lepakshi Mandal, MP UPS Maidgolam 98 DSC batch. 5 days induction training ప్రోగ్రాంలో 3 DSCల ఉపాధ్యాయుల్ని ఇక్కడ ట్రైనింగ్ ఇవ్వడం జరుగుతుంది. ప్రత్యేకించి 21వ శతాబ్దంలో విద్యార్థిని ఎలా తీర్చిదిద్దాలి అనే అంశం పైన బోధనా పద్ధతులు, బోధనా విధానం మెళుకువలను పెంచుకోవడం కోసము ఈ శిక్షణా కార్యక్రమం ఎంతో ఉపయోగపడుతుందని
వల్ల పిల్లలకి తెలుగులో గేయాలు, పాటలు, కథలు ద్వారా బోధించవచ్చు అనేసి మన ఆర్పి గారి ద్వారా తెలుసుకోవడం జరిగింది. దీన్ని ఉపయోగించి మనము ముందు సంఖ్య, మధ్య సంఖ్య, వెనుక సంఖ్య అనే కాన్సెప్ట్ ఈజీగా పిల్లలకు అర్థమేటిక్, సులభంగా అర్థమేటిక్ చెప్పవచ్చు. ప్రథమ స్థానాన్ని సవరించుట అనే దాన్ని, రెండవ స్థానాన్ని సవరించుట అనే స్థానాన్ని మనం బోధించడానికి ఈ కుశల దండని మనం ఉపయోగిస్తాం. అవకాశం ఉంటే ఈ రోజు నేను ఎమ్మెల్యేతో అడిగి మరి వచ్చి నేను సంబంధించి హాయ్ పిల్లలు, చూడండి ఇప్పుడు మాట్లాడతారు. నా పేరు ఏం పేరు? ఓరా, ఓడా, హాయ్, ఏరా, ఏకా, బాగున్నారా? హాయ్, myself is Priyanka, UPS Josala, MP మండలం. ఈ 5 days ఇండక్షన్ ట్రైనింగ్ చాలా అద్భుతంగా ఉంది. ఇంతవరకు నేను తీసుకున్న ట్రైనింగ్లో చాలా ఎక్సలెంట్ ట్రైనింగ్ అంటే మేబీ ఇదే అనుకుంటా. మార్నింగ్ 9 నుంచి 5 వరకు ఎవ్రీ మినిట్, ఎవ్రీ సెకండ్ మనకి చాలా యూస్ఫుల్గా అయింది. నేనైతే చాలా నేర్చుకున్నాను అండ్ ఎంజాయ్ కూడా చేశాను. థ్యాంక్ యూ. ఈరోజు మనము గణిత యొక్క భావనల్లో మనము ఆకారాల గురించి నేర్చుకుందాం. ఇది వృత్తం, చతురస్రం, దీర్ఘ చతురస్రం. దీంతో మనం ఒక పాట నేర్చుకుందామా? దీర్ఘ చతురస్రం, దీర్ఘ చతురస్రం, నా పేరే దీర్ఘ చతురస్రం, నా పేరే దీర్ఘ చతురస్రం. Ball is dash the box. Ball ఎక్కడుంది? In the box, on the box, under the box. మేము అమృతం మండలం మేము చిన్నప్పటి నుండి ఒకటే పాఠశాల చదివాము. ఆ తర్వాత ఒకటే కార్యాలయం, టీచర్ ట్రైనింగ్ కూడా ఒకటే ఒకటే కార్యాలయం జరిగింది. ఆ తర్వాత ఒకటే డిఎస్సిలో ఒకటే మార్క్స్లో కూడా మేము డిఎస్సి సెలెక్ట్ కావడం జరిగింది. ఆ తర్వాత ఒకటే మండలంలో కూడా పోస్ట్ రావడం జరిగింది. అదే కాకుండా అనుకోకుండా ఒకటే పాఠశాలలో కూడా పనిచేసే అవకాశం దక్కింది. Effective communicator. The goal is the next level thing. What is the third goal of FLN? Nipun Bharat. Third goal. Involved learner. Student become involved learner with. This is Manimala, working as a CP in Dharmavaram Mandal. I am very happy to take this induction training because పిల్లల్లో ఏ విధంగా ఆటపాటల ద్వారా నేర్పించాలి అనేది ఆర్బీలు చాలా బాగా వివరించారు. అదేవిధంగా గురు బ్రహ్మ, గురు విష్ణు, గురుదేవో మహేశ్వర, గురు సాక్షాత్ పరబ్రహ్మ, తస్మై శ్రీ గురవే నమః అనే సూక్తిని నిజం చేస్తూ ప్రతి ఒక్క టీచరు పిల్లల మదిలో నిలిచిపోవాలని, వాళ్ళ భవిష్యత్తు తోడ్పడాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. నా పేరు అనిల్ బాబు సార్. హెచ్ఈడి కుప్పలకొండ గ్రామసేవలో వచ్చేస్తున్నా. గణిత భవన విస్తారణ. గుడ్ మార్నింగ్ టు ఎవ్రీవన్. నా పేరు రాధిక. నేను పుట్టి గర్ల్స్ హై స్కూల్లో మ్యాథ్స్ అసిస్టెంట్గా వర్క్ చేస్తున్నాను. పోయి వాడు సమన్వయం చేసుకునే విషయంలోనే భాగంగానే ఇది పెట్టాము. అంటే వాళ్ళని పిల్లవాళ్ళ స్థాయి కాకుండా వీరి పెద్ద స్థాయి కాబట్టి ఆ పదాలు, ఆ పద్యాలను కూడా మీ స్థాయి పెట్టాను. అదేమి లింగప్ ఉంటాయి 2 పదాలు. ఒక పదానికి ఇంకో పదానికి ఖచ్చితంగా సంబంధం ఉంటుంది. అలాంటి పదాన్ని ఎవరో మీరు ఒకరికొకరు తోడుగా ఇంకా మార్చేసాం అనమాట. సార్, ఈ ప్రోగ్రాం గురించి మీ అభిప్రాయం సార్? సార్, నా పేరు జగదీష్. నేను గుడిబండ మండలంలో పనిచేస్తున్నాను. ఈ ప్రోగ్రాం అనేది ఈ ఉపాధ్యాయ ప్రేరణ శిక్షణ తరగతుల వలన మాకు చాలా ఉపయోగపడింది సార్. 5 days ఇండక్షన్ ట్రైనింగ్ అనేది చాలా ఉపయోగకరంగా, పిల్లలకి మనం చెప్తున్న దాన్ని ఇంకా ప్రేరణాత్మకంగా చెప్పడానికి మాకు ఎంతో తోడ్పడింది అని చెప్పాలి. థ్యాంక్ యూ.
అనేది